చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్జి గురప్ప నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు తిరుపతి జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి డీసీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. సంబంధిత ఎమ్మెల్యేపై అరెస్టుతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇక ఈ నేపథ్యంలో తిరుపతి డిపిఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. సంబంధిత ఎమ్మెల్యేపై అరెస్టుతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ లైవ్ లో అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ రావులి. చంద్రగిరి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారో తన పైన అదే విధంగా రిటైర్డ్ జడ్జి వీళ్ళిద్దరి మీద కూడా పూర్తిగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా 4 రోజుల క్రితం చంద్రగిరికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే మోహిత్ రెడ్డి ఉన్నారో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆ విలేకరులకు అంటే నాని మాట్లాడేటువంటి మాటలు ఒక ఆడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆడియోలో మా ఎమ్మెల్యే నాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే లేపాయి. ఒక రిటైర్డ్ జడ్జి అని కూడా చూడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే ఒక ప్రజాప్రతినిధిగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఇప్పుడు సేవలు అందిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడటాన్ని సరికాదనేటువంటిది కూడా మోహిత్ రెడ్డి బల్లగుద్ది చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లోనే మోహిత్ రెడ్డి పూర్తిగా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే నాని మీద పూర్తిగా కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, నానిని వెంటనే అరెస్ట్ చేయాలి, రిటైర్డ్ జడ్జి మీద చేసేటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అనేటువంటిది పూర్తిగా కూడా వాళ్ళు నిరసిస్తుంది. ఇవాళ గ్రీవెన్స్ సోమవారం ఉంది కాబట్టి ఈ యొక్క డిపిఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికైతే చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదే విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, మరోపక్క మనం చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ లోపల ఉన్నటువంటి ఎస్పీ గారికి వీళ్ళు వినతి పత్రం అయితే ఇవ్వబోతున్నారు. అంటే నాని మీద పూర్తిగా కూడా యాక్షన్ తీసుకోండి, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటిది ఆ యొక్క లేఖలో అంటే ఆ యొక్క వినతి పత్రంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఆర్ఓ కార్యాలయం ఏదైతే ఉందో ఎంఆర్ఓ కార్యాలయం నుంచి కూడా పూర్తిగా వీళ్ళందరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా భారీ ర్యాలీగా అయితే వచ్చారు. ఆ ర్యాలీగా వచ్చిన తరువాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే డిపిఓ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బారికేట్లు ఏవైతే ఉన్నాయో బారికేట్లు అన్నింటినీ కూడా తోసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే అజిటేషన్ ఉందో అజిటేషన్ కి సంబంధించినటువంటి మోహిత్ రెడ్డి పూర్తిగా కూడా ఈ యొక్క డిపిఓ కార్యాలయం వద్ద కూర్చోవడం జరిగింది. అంటే ఏం మాట్లాడుతున్నాడు 76 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కేవలం ప్రశ్నించిందాన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు మాట్లాడితే ఆయన చర్యలు లేవా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే మీ ఎమ్మెల్యేకి ఒక న్యాయం, సామాన్యమైన ప్రజలకు ఒక న్యాయమా? టీడీపీ ఎమ్మెల్యేని రాజ్యాంగ రాజున్నారని చెప్పి అడుగుతున్నాం. కాకుండా ఆయన చర్యలు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్జి గురప్ప నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు తిరుపతి జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి లైవ్ లో మా ప్రతినిధి జయజీరామ్ ఉన్నారు. జయజీరామ్, చెప్పండి జయజీరామ్, అక్కడ కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఒక రిటైర్డ్ జడ్జి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నాని చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా క్లారిటీగా మీడియా పర్సన్స్ అంతా వినిపించే విధంగా కూడా ఆ యొక్క ఆడియోని ప్లే చేయడం జరిగింది. అటు తర్వాత ఇవాళ పూర్తిగా కూడా గ్రీవెన్స్ జరుగుతుంది. గ్రీవెన్స్ లో ఉన్నటువంటి తిరుపతి డిపిఓ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ యొక్క కార్యాలయంలో ఎస్పీని కలిసి పూర్తిగా కూడా వారి యొక్క వినత పత్రాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యవహారం అయితే ఒకటి కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే నాని చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఇప్పటికే ఈ యొక్క డిపిఓ ఆఫీస్ కి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అంటే ఒక 10 నిమిషాల క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ యొక్క రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీగా కూడా అయితే ఈ యొక్క డిపిఓ ఆఫీస్ కి అయితే చేరుకోవడం జరిగింది. డిపిఓ ఆఫీస్ కి చేరుకున్న తర్వాత అక్కడ మధ్యలో ఇంతమంది వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా లోనికి రావడానికి ఇబ్బంది కలుగుతున్నాయి. ఇవాళ జరుగుతున్నటువంటి ఒక గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రీవెన్స్ కి పూర్తిగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి అంటే ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకంతా డిస్టర్బ్ కాకుండా పూర్తిగా కూడా ఈ యొక్క డిపిఓ ఆఫీస్ దగ్గర వీళ్ళందరినీ గేట్ దగ్గర ప్రధాన గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆపివేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 నిమిషాల ముందు అంటే మెట్రో టీవీతో కూడా పూర్తిగా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే మోహిత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే ఎమ్మెల్యే నానిని పేరును కూడా ప్రస్తావిస్తూ చాలా క్లారిటీగా చెప్పారు. అంటే అతను చేసినటువంటి గురప్ప నాయుడు మీద ఆరోపణ రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో తన మీద చేసినటువంటి ఆరోపణ కావచ్చు, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా కూడా తప్పు పట్టేటువంటి క్రమంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నిరసనను ఈ యొక్క ధర్నాన్ని కూడా వీళ్ళందరూ చేపట్టినట్టు మనకు తెలిసింది. మనం చూడవచ్చు వీళ్ళు ప్రత్యేకంగా కూడా ప్లకార్డులు అయితే పట్టుకున్నారు. ప్రతి ఒక్కరు ఆ బూతు మాటలు ఆ రోత పనులతో ఎమ్మెల్యే పులివర్తి నాని అనేటువంటిది ఒక బ్యానర్, అదే విధంగా సేవ్ చంద్రగిరి పులివర్తి నాని అనేటువంటిది మరొక బ్యానర్. ఆ బూతులు మాటలు రోత పనులతో ఎమ్మెల్యే పులివర్తి నాని అరాచకం అంటే అదే విధంగా అరాచకవాది పులివర్తి నానిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటే ఇటువంటి ఈ యొక్క ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళ యొక్క నిరసనను తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. పులివర్తి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ఇది జిల్లా ఎస్పీ గారిని కలిసి దీనికి సంబంధించి పూర్తిగా నాని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవైపు ఆ శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అంతేకాకుండా తాను చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలకు పూర్తిగా కూడా బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే నానిని అరెస్ట్ చేయాలనేటువంటిది ప్రధానంగా 2 డిమాండ్లు అయితే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంతకు ముందు ఆ రూరల్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ యొక్క రూరల్ కార్యాలయం నుంచి కూడా పూర్తిగా ఒక ర్యాలీగా కూడా ఎస్పీ ఆఫీస్ కాడికి కూడా రావడం జరిగింది. ఆ ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చినారంటే కొంతమంది ఆ వైసీపీ నేతలు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఇవాళ మీరు చేస్తున్నటువంటి అజిటేషన్ యొక్క కారణం ఏంటి, ఎలా చూడాలి సార్? సో వారం ముందు శాసనసభ్యులు పులివర్తి నాని గారు ఒక ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. దాని విషయంగా బాధితులు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి వెళ్ళి అండగా నిలబడడం జరిగింది. జరిగిన తర్వాత ఒక కాంగ్రెస్ వ్యక్తితో పులివర్తి నాని గారు ఫోన్ ఆడియో సంభాషణ మాట్లాడి నానా బూత్ అంటే ఎట్లా వినలేని భాషలతో మాట్లాడి ఒక రిటైర్డ్ జడ్జి గారిని స్థానిక మాజీ శాసన గారు బూతులు మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయమై మేమంతా కూడా అన్ని పోలీస్ స్టేషన్లో మేము కేసులు పెట్టాం. ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడుతుంది కరెక్ట్ ఎఫ్ఐఆర్ కట్టాలి, అన్ని పోలీస్ స్టేషన్లో గత వారం నుంచి కేసులు పెడతాను. ఇప్పటి వరకు కూడా పోలీసు స్పందించలేదు. అందుకే ఈ రోజు మా నాయకుడు మోదీ గారి ఆధ్వర్యంలో మేమంతా ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారికి మెమరాండం ఇస్తాము, ఎందుకు కేసు పెట్టి అడగదామని ఎక్కడికి వస్తే పోలీసు కనీసం మన గేట్ లోపల పంపించుకుని అడ్డుకొని ఇక్కడ గేట్ పెట్టి పెట్టారు. అదే మేము ఎస్పీ ఒకటే కోరుతున్నాం సార్, ఈ రాజ్యాంగంలో ఈ రోజు గ్రీవెన్స్ ఈ రోజు గ్రీవెన్స్ లో కూడా మీకు ఒక అర్జీ ఇద్దామంటే కూడా ఈరోజు మన లోపల పంపించలేదు అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా వెళ్తాంది? మీరు అధికారులు కూడా మీరు పార్టీ పరంగా పనిచేస్తారా లేదా ప్రజల కోసం మీరు ఉన్నారా? మేము ఇప్పుడు ఎస్పీ గారిని అడిగే రఘునాథ్ సార్ మేము వెళ్ళి కలుస్తాం ఎస్పీ గారిని అంటే మీరు కలవకూడదు పోకూడదు అని చెప్పి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్న పోలీసు వ్యవస్థ కూడా
అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రధాన ఆరోపణ అయితే తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు నాని ఎవరైతే ఉన్నారో పులివర్తి నాని, ఆయన టోటల్ గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన కన్సైకిల్లోనే నడుస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదనేటువంటి చెప్తున్నారు. ఈ యొక్క ప్రధాన గేట్ ఏదైతే ఉందో డిపిఓ ఆఫీస్ దగ్గర కూర్చోవడం జరిగింది. మోహిత్ రెడ్డి ఇన్ఛార్జ్ కూడా ఇక్కడే ఉన్నారు. తనకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ ఉన్నారో పూర్తిగా కూడా ఈ యొక్క పులివర్తి నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క రూరల్ ప్రెసిడెంట్ అతను మాట్లాడుతూ అతని మాటలో కూడా చెప్పింది కేశవులు దామినేటి కేశవులు ఒకటి చెప్పారు. అంటే నాని ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కావు, అది పూర్తిగా కూడా వెనక్కి తీసుకోవాలి. రిటైర్డ్ జడ్జిని ఇలా మాట్లాడటం, అంతేకాకుండా ఒక మాజీ శాసనసభ సభ్యుని ఈ విధంగా మాట్లాడటం ఏమాత్రం కూడా సమంజసం కాదనేటువంటిది పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. అంటే డిపిఓ ఆఫీస్ వద్ద ఇప్పటికీ కూడా పూర్తిగా వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఇక్కడే ఆగిపోయారు. ఇక్కడ ఆగిపోయి ఎవరిని కూడా లోనికి పంపించకుండా పూర్తిగా కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి కూడా భారీగా ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి రానికుండా ఇక్కడే అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే ఒకటి చేశారు. ఇప్పటి వరకు కూడా అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా వచ్చిన తర్వాత కూడా లోపలికి పంపించకుండా అంటే మెమరాండం కూడా ఇవ్వనీయకుండా పూర్తిగా ఇక్కడ కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, కేవలం మా ఎస్పీ గారికి ఆ మెమరాండం ఇచ్చి అంటే ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద పూర్తిగా మెమరాండం ఇచ్చిన తర్వాతనే మేము కొంచెం వెనుదిరుగుతామనేటువంటిది చెప్తూ కూడా ఈ యొక్క ప్రధాన గేట్ ఏదైతే ఉందో డిపిఓ ఆఫీస్ దగ్గర కూడా భీష్మించినట్లు మనకు తెలుస్తుంది. రవలి. థ్యాంక్ యూ జయజీరామ్.